వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందు హెడ్లైన్స్ చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డితో రఘురామరాజన్ భేటీ. రాష్ట్ర పరిస్థితులు, ఆర్థికాభివృద్ధిపై చర్చ. మచిలీపట్నం బీచ్లో విషాదం. సముద్రంలో గలంతైన IIIT స్టూడెంట్. పార్లమెంట్ ఘటనపై రాద్ధాంతం చేయొద్దు. స్పీకర్ విచారణకు ఆదేశించారన్న మోడీ. తొలి వన్డేలో భారత్ ఘన విజయం. సౌత్ ఆఫ్రికాపై 8 వికెట్ల తేడాతో గెలుపు. భారత్ సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య వన్డే సిరీస్ తొలి మ్యాచ్లో భారత జట్టు ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా 27.3 ఓవర్లలో 116 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారత జట్టు కేవలం 16.4 ఓవర్లలో విజయ లక్ష్యం 117ను సాధించింది. ఈ ప్రయత్నంలో 2 వికెట్లు నష్టపోయింది. కొత్తగా ఓపెనర్గా వచ్చిన సాయి సుదర్శన్ తొలి మ్యాచ్లోనే అజేయంగా 55 పరుగులు చేశాడు. శ్రేయన్ అయ్యర్ 52 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. దక్షిణాఫ్రికా రాజధాని జోహెన్నెస్బర్గ్లో తొలి వన్డేలో సౌత్ ఆఫ్రికా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ భారత బౌలర్లు విజృంభించడంతో కేవలం 116 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్ హర్షదీప్ సింగ్ ఆరంభంలోనే 2 వరుస బంతుల్లో హ్యాండ్రిక్స్, దుస్సన్లను అవుట్ చేసి భారత్కు శుభారంభాన్నిచ్చాడు. ఆ దెబ్బ నుంచి కోలుకున్న సౌత్ ఆఫ్రికా జట్టు స్కోర్ పెంచే కృషిలో అడపాదడపా వికెట్లు కోల్పోతూ వచ్చింది. ఇటు హర్షదీప్ సింగ్, అటు అవేస్ ఖాన్ చకచకా వికెట్లు తీస్తూ ప్రత్యర్థి జట్టు స్కోరుకు అడ్డుకట్ట వేశారు. హర్షదీప్ 5 వికెట్లు, అవేష్ ఖాన్ 4 వికెట్లు పడగొట్టగా కుల్దీప్ యాదవ్ ఓ వికెట్ తీసుకున్నారు. ఫలితంగా సౌత్ ఆఫ్రికా జట్టు 116 పరుగులకే ఆలౌట్ అయింది. సౌత్ ఆఫ్రికా జట్టులో ఆండిల్ చేసిన 33 పరుగులే అత్యధిక స్కోరు. టోనీ జే 28 పరుగులు చేశాడు. 27.3 ఓవర్లకే సౌత్ ఆఫ్రికా ఆలౌట్ అయింది. ఆ లక్ష్యాన్ని భారత బ్యాట్స్మెన్ సులభంగా సాధించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్పై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం సామాజిక సాధికార బస్సు యాత్రలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు వల్ల పేదరికం పెరిగిందని మంత్రి కారుమూరి అన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పేదరికాన్ని తగ్గించారని అన్నారు. చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగా అన్నాడని గుర్తు చేశారు. వైసీపీ పాలనలో వ్యవసాయం వృద్ధి చెందిందన్నారు. నారా లోకేష్ సప్పబడిపోయాడని, పవన్ కళ్యాణ్కి తోడు తెచ్చుకున్నారని మంత్రి చెల్లుబోయిన విమర్శించారు. వారిద్దరి కలయిక రాష్ట్ర ప్రజలకు నష్టం కలిగిస్తుందన్నారు. పేద బిడ్డల చదువులు, ఆరోగ్యం కోసం సీఎం జగన్ తపన చెందారని హోంమంత్రి తానేటి వనిత అన్నారు. మహిళా సాధికారత సాధించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ రాష్ట్రంలో పేదరికం చంద్రబాబు నాయుడు దయ వల్ల 11% ఉండేది. కానీ ఇవాళ పేదరికాన్ని తగ్గించిన మీ బిడ్డ, మీ ఇంట్లో మనిషి జగన్మోహన్ రెడ్డి గారు 6%కి తీసుకొచ్చాడని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. సాయంత్రం 5కి బెల్ల కొట్టుకుంటూ వచ్చేసేవారు వడ్డీ డబ్బుల కోసం. ఎవరన్నా వస్తున్నారో ఇప్పుడు మీరే వాళ్ళకి డబ్బులు ఇచ్చేలాగా అయిపోయారు. అవునా కాదా? ఇలాంటి దోపిడీదారులందరూ కూడా చంద్రబాబు నాయుడు టైంలో ఉండేవారు. ఇవాళ నా అన్నలను అడుగుతున్నాను, అగ్రికల్చర్ రైతులను అడుగుతున్నాను, నా ఆడపడుచులను అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగని ఆయన టైంలో 3.5% ఉండే అగ్రికల్చరు వ్యవసాయం ఇవాళ 11.10%కు వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. వచ్చాడు ఎవరో కొడుకు లోకేష్, పాపం ఆయనకు వయసు అయిందని తెలిసి లోకేష్ ని పంపాడు. లోకేష్ ని పంపితే అందరూ అన్నారు
ఈయన పప్పులాగా ఉన్నాడు, చప్పగా ఉన్నాడు. పప్పుని నడక నడమన్నాడు, చప్పబడిపోయాడు. చప్పబడిన పప్పులు ఏవేస్తారా? ఉప్పు కదా. ఉప్పు ఎవరు? పవన్ కళ్యాణ్. ఆయన పార్టీకి పనికిరాడు, ఎందులో వేయడానికి పనికొస్తాడు. ఆ పప్పులో ఉప్పేశాడు. ఉప్పు ఎక్కువైపోయింది పప్పులో. ఉప్పు ఎక్కువైన పప్పు ఏమవుతుంది? శరీరానికి ముప్పు అయిపోద్ది. కాబట్టి వాళ్ళిద్దరు కలయిక ఈ రాష్ట్ర ప్రజలకి నష్టం కలిగిస్తుంది. అందుకే ఈ గోపాలపురంలో అనండి, అబద్ధానికి 6 రూపాయలు ఉన్న చంద్రబాబు మనకొద్దు, నిజం జగనే మనకు ముద్దు. మన బిడ్డల ఆరోగ్యం కోసం ఆలోచించిన ముఖ్యమంత్రిని ఎప్పుడైనా మీరు చూసారా? ఇప్పుడు చూస్తున్నారా? ఎవరు? జగనన్న. మరి ఈ రోజున జగనన్న మన బిడ్డల చదువుల కోసమే కాదు, మన ఇంటిలో మనమందరం కూడా ఆర్థికంగా బలపడాలని చెప్పి మన మహిళలందరినీ కూడా ప్రోత్సహిస్తూ చేయూత అనే పథకాన్ని ఇస్తున్నారు. మహిళా సాధికారత సాధించాలని చెప్పి మరి మహిళలందరికీ, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలు ఎవరైతే ఉన్నారో 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపున్న వారికి చేయూత పథకాన్ని ఇవ్వడం, కాపు సోదరీమణులందరికీ కూడా కాపు నేస్తాన్ని ఇవ్వడం, అంతేకాకుండా అగ్రవర్ణాలలో ఉన్న పేదలని గుర్తించిన మొదటి ముఖ్యమంత్రి మన జగనన్న. మన బిడ్డల చదువుల కోసం రాష్ట్ర వ్యాప్త పర్యటన ద్వారా 9.5 ఏళ్లలో నరేంద్ర మోదీ చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు తెలియజేస్తున్నామని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 216 జాతీయ రహదారిని 316 కోట్లతో అభివృద్ధి చేశామన్నారు. జిల్లాలో 75 కోట్లతో పలు రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు. కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ పనులు 75% కేంద్రం ఇచ్చిందన్న పురంధరేశ్వరి రాష్ట్ర ప్రభుత్వ వాటా 25% నిధులు విడుదల కాలేదన్నారు. జిల్లాకు 1,05,000 ఇళ్లు కేంద్రం మంజూరు చేస్తే ఎన్ని ఇళ్లు నిర్మించారో జగన్ ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. జగన్ ప్రభుత్వం 170 కోట్లకు టిడ్కో గృహాలను తాకట్టు పెట్టి పేదలకు నోటీసులు ఇవ్వడం దారుణమన్నారు. అసలు ఎక్కడ పడితే అక్కడ చెత్త, వాటర్ సప్లై లేదు, కరెంట్ సప్లై లేదు. వస్తామా 2 రోజులు కరెంట్ పోతుంది. తర్వాత 4 లక్షలకి జగన్మోహన్ రెడ్డి గారు తాకట్లు పెట్టుకున్నారు. తప్ప ఇసుక వేయలేదు, ఇక్కడ చిన్న పని కూడా చేయలేదు. కేంద్రం డైరెక్ట్ గా 1,50,000 ప్రతి ఇంటికి కూడా ఇవ్వడం జరిగింది. అది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చేసింది. అర్థమైందా మీకు? కేంద్ర ప్రభుత్వం ఇచ్చేసింది. 30,000 ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా ఇవ్వాలో అది కూడా ఉపాధి హామీ పథకంలో నుండి తీసుకున్నారు. ఆ డబ్బులు కూడా కేంద్రం ఇచ్చింది. కనుక 1,80,000 ప్రతి ఇంటికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేసింది మీకు. కేంద్ర ప్రభుత్వం మిమ్మల్ని వడ్డీ కట్టమని అడగలేదు కదా. ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటంటే 3,50,000 ఎవరి అకౌంట్ లోకి వెళ్ళినాయి. ఇప్పుడు తాళం వేసేస్తే మేము ఎక్కడికి వెళ్తామండి? ఇక్కడ అంతా 8 సంవత్సరాలు మేము కట్టుకుంటుంటే ఇన్ని సదుపాయాలు లేవు, పిల్లలు స్కూల్ లేవు. ఇప్పటికి వచ్చి బయట మేము అద్దుకుంటాం కదా మేడం, కష్టం చేసుకొని. మరి మాకు ఏదైనా మీరు ప్రధానమంత్రి గారితో మాట్లాడి మీరు సాయం చేసి పెట్టండి మేడం. కాంగ్రెస్ పాలన పూర్తి ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుందని ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరి గొంతుకకు స్వేచ్ఛ ఉంటుందన్నారు. ప్రజలందరి సహకారంతో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామన్నారు. దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా ఆదర్శంగా నిలుపుతామన్నారు. రాబోయే కాలంలో వ్యవసాయ, ఉపాధి, ఐటీ పరిశ్రమల రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా ఉంచే కార్యాచరణ రూపొందించి అమలుపరుస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరిపైనైనా కక్ష సాధింపు చర్యలు ఉండవన్నారు. ప్రభుత్వం నిన్న కూడా అసెంబ్లీ శాసన మండలిలో చెప్పింది, ప్రజాస్వామ్యయుతమైన ప్రభుత్వాన్ని నడిపిస్తాం, అన్ని వర్గాలను కలుపుకొని ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా గొంతు వినిపించే ఆ స్పేసు, ఆ ఆలోచన ఇస్తాం. నిర్భయంగా ముందుకు రావాలి. ఈ రాష్ట్రాన్ని మనం అందరం కలుసుకొని ముందుకు నడిపియాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. ఈరోజు మరింత అభివృద్ధి చెందాలి మన రాష్ట్రం అగ్రగామిలో ఉండాలని, దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఒక ఆదర్శనీయంగా ముందుకు నడపాలనే ఆలోచనతోనే రాబోయే కాలంలో వ్యవసాయ రంగానికి గాని, ఉపాధి రంగంలో గాని, పరిశ్రమ రంగంలో గాని, ఐటీ రంగంలో గాని అగ్రగామిగా ఉండే కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్ళటం జరుగుతుంది. మేము గతసారి కూడా చెప్పాం, ఈ రోజు ఎవరిపైన కూడా కక్ష ఉండదు. గత ప్రభుత్వానికి సంబంధించి కూడా పలు విధమైన పాలసీ విధానాలు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండేదంటే దాన్ని ఇంకా మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. మా ప్రభుత్వం నిన్న కూడా అసెంబ్లీ
రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రిగా కొండా సురేఖ బాధ్యతలు చేపట్టారు. సచివాలయం 4 అంతస్తులో ఉన్న కార్యాలయంలో కొండా సురేఖ ప్రత్యేక పూజలు చేశారు. వన్యప్రాణుల దాడుల్లో మృతి చెందిన కుటుంబాలకు ఇచ్చే ఎక్స్గ్రేషియో పెంపుపై తొలి సంతకం చేశారు. తెలంగాణకు హరితహారం ద్వారా ఇప్పటిదాకా జరిగిన పచ్చదనం పెంపు, వచ్చే ఏడాది లక్ష్యాలపై మంత్రి ఆరా తీశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా చేవెళ్ల ప్రాంతానికి వచ్చిన శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు కాంగ్రెస్ నాయకులు ఘనస్వాగతం పలికారు. నియోజకవర్గంలోని 5 మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. హరీష్ రావు మీద జీవన్ రెడ్డి చేసిన కామెంట్స్ను ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తప్పుపట్టారు. కాంగ్రెస్ పీఎంలకు ఢిల్లీలో స్మారక స్థలాలు ఉన్నాయి కానీ పీవీ స్మారక స్థలం ఎందుకు లేదని ప్రశ్నించారు. పీవీ శత జయంతి వేడుకలు తెలంగాణలో ఘనంగా కేసీఆర్ నిర్వహించారని గుర్తు చేశారు. సీలేరు 7 మండలాల ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చినప్పుడు 70-80 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కై 7 మండలాలు లాక్కున్నారని ఆరోపించారు. కోచ్ ఫ్యాక్టరీ గురించి కాంగ్రెస్ ఎంపీలు అడగలేదన్నారు. కేంద్రం వాళ్ళు బియ్యం కొనమంటే పోరాటం చేసింది బీఆర్ఎస్ అన్నారు. కాంగ్రెస్ ప్రధానమంత్రులందరికీ కూడా ఢిల్లీలో ఒక స్మారక స్థలం ఉన్నప్పుడు పివి నరసింహారావు గారికి ఎందుకు లేదు అని హరీష్ రావు గారు ప్రశ్నించారు. ఆయన కాంగ్రెస్ వాది కనుకనే ఆ ప్రశ్నను వేశారు. ఆయన కాంగ్రెస్ కారణంగా ప్రధానమంత్రి అయ్యారు కనుకనే ఆ ప్రశ్నను వేశారు. ఆ ప్రశ్నను అడిగే హక్కు ఎవరికైనా ఉంటుంది. మరీ ముఖ్యంగా హరీష్ రావు గారు అడిగేది ఏంటంటే, ఆయన తెలంగాణ నుంచి వచ్చినటువంటి ఒక నాయకుడు, తెలంగాణ నుంచి ఎదిగినటువంటి నాయకుడు, తెలంగాణ తనం ఉన్న నాయకుడు, గొప్ప పండితుడు, అనేక భాషలు తెలిసినటువంటి వాడు, ఆయన ప్రధానమంత్రి స్థాయికి ఎదిగాడు తెలంగాణ గడ్డ నుంచి. అటువంటి వ్యక్తి మరణిస్తే ఆయన శవాన్ని కూడా దారుణంగా అవమానించారు మీరు. ఆయనను ఢిల్లీలో కొద్దిసేపు కూడా ఆయన శవాన్ని ఉంచకుండా హైదరాబాద్ పంపించేసిండ్రు. ఆయనకు ఒక స్మారక స్థలం ఏది కూడా అక్కడ ప్రతి ప్రధానమంత్రికి ఒక స్మారక స్థలం ఉన్నప్పుడు పివి నరసింహారావు గారికి ఎందుకు లేదు అని అడిగారు. దీనికి మీకెందుకు ప్రేమ అని అడుగుతున్నారు జీవన్ రెడ్డి. నిజానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పివి నరసింహారావు గారి శత జయంతిని సంవత్సరం పాటు నిర్వహించింది. అప్పుడు అడగాలి కదా జీవన్ రెడ్డి గారు మీకెందుకు ప్రేమ అని. అప్పుడు అడగలేదు. సంవత్సరం పాటు సాగించారు. ఆయనకు స్మారకాన్ని ఏర్పాటు చేశారు. ఆయనను ఘనంగా గౌరవించారు. కాంగ్రెస్ ప్రధానమంత్రులందరికీ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో రాజకీయ సమీకరణలు మారుతున్నాయా? ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీకి దగ్గరగా ఉన్న ఎంఐఎం కాంగ్రెస్ పార్టీతో దోస్తీకి సిద్ధమవుతుందా? అందులో భాగంగానే అక్బరుద్దీన్కు ప్రొటెం స్పీకర్ ఇచ్చారా? ఎంఐఎం పార్టీతో జతకట్టేందుకు సీఎం రేవంత్ ఆ పార్టీ ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారా? ఇంతకు ఎంఐఎం వ్యూహం ఏంటి? బీఆర్ఎస్ పార్టీ ఈ పరిణామాలను ఎలా చూస్తుంది? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అటు రాజకీయ సమీకరణాలు కూడా వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా పాత బస్తీ కేంద్రంగా కీలక మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఓల్డ్ సిటీ కోటకు రారాజుగా ఉన్న ఎంఐఎం పార్టీ గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్తో స్నేహపూర్వకంగా మెలిగింది. రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన ప్రతి సందర్భంలోనూ కారు, పతంగి పార్టీల మధ్య స్నేహపూర్వక పోటీ ఉండేది. ఇటీవలి ఎన్నికల్లోనూ ఇదే వరుస కొనసాగింది. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అయితే బహిరంగంగానే కేసీఆర్కు మద్దతు పలికారు. 8 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన ఎంఐఎం పార్టీ 7 చోట్ల గెలిచి తన సిట్టింగ్ స్థానాలను నిలబెట్టుకుంది. ఇక శాసనమండలిలోనూ ఆ పార్టీకి ప్రాతినిధ్యం ఉంది. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీతో పాటుగా ఎమ్మెల్యే కోటాలో బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకుంది. అయితే ఇటీవలి ఎన్నికల ఫలితాలతో సీన్ మారిపోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఎంఐఎం హస్తం పార్టీకి దగ్గరవుతోందనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.
అందులో భాగంగానే ఎంఐఎం కీలక నేత అక్బరుద్దీన్ ఓవైసీని ప్రొటెం స్పీకర్గా నియమించడంతో పాటుగా సీఎం రేవంత్ రెడ్డి ఎంఐఎం పార్టీకి చెందిన 7 ఎమ్మెల్యేలతో హైదరాబాద్ నగర సమస్యలపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 10 ఏళ్లు పాతబస్తీలో ఎంఐఎం హవా నడిచింది. పూర్తి స్థాయిలో ప్రభుత్వపరమైన అధికారాలను ఎంఐఎం పార్టీ చెలాయించింది. 2020 సంవత్సరంలో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఎంఐఎం కార్పొరేటర్లు మద్దతు తెలపడంతో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను గెలుచుకుంది. ఎన్నికల ఫలితాల తర్వాత సైతం ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ప్రెస్ మీట్ నిర్వహించి కేసీఆర్కు అనుకూలంగా మాట్లాడారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ అసెంబ్లీలో 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సిపిఐ సభ్యుడి మద్దతుతో ఆ బలం 65కు చేరింది. ఇక బీఆర్ఎస్ పార్టీకి 39 మంది ఎమ్మెల్యేలు, బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు, ఎంఐఎం పార్టీకి 7 ఎమ్మెల్యేలున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని సజావుగా నడిపేందుకు ఎంఐఎం పార్టీ మద్దతు తమకు అవసరమని భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే ఎంఐఎం పార్టీకి కాంగ్రెస్ దగ్గరవుతుందనే చర్చ నడుస్తోంది. ఇక తెలంగాణ శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం 1 ఎమ్మెల్సీ మాత్రమే ఉన్నారు. ప్రస్తుతం 6 ఎమ్మెల్సీలు ఖాళీగా ఉన్నాయి. వీటిలో 3 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి దక్కనున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చే బిల్లులు మండలిలో ఆమోదం పొందాలంటే ఈ బలం ఏమాత్రం సరిపోదు. దీంతో ఇతర పక్షాలతో పాటు మండలిలో బలంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీని సంప్రదించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది ఏర్పడకుండా ఉండేందుకు కాంగ్రెస్ పార్టీ తమ మొదటి ఆప్షన్గా ఎంఐఎంను ఎంచుకుందనే చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా ఎంఐఎం పార్టీ ఉంటుందనే అపవాదు చాలా కాలంగా ఉంది. ఇదే విషయాన్ని ఆ పార్టీ నేతలే చాలాసార్లు చూచాయిగా వెల్లడించారు కూడా. తెలంగాణలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఎంఐఎం పార్టీ ఇక నుంచి అసెంబ్లీలో, మండలిలో ఏ విధంగా వ్యవహరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తుందా, లేక బీఆర్ఎస్ పార్టీతో తెగదెంపులు చేసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటిస్తుందా అనేది వేచి చూడాలి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సినిమా అయిపోయింది. ముందుంది లోక్సభ ఎన్నికల యుద్ధమే. ఈ ఎన్నికలు ప్రాంతీయ పార్టీల కంటే జాతీయ పార్టీలకు అత్యంత కీలకం. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉండడం, ఈ 2 పార్టీలు జాతీయ పార్టీలు కావడంతో లోక్సభ రాజకీయాలు మరింత రసవత్తరంగా సాగనున్నాయి. అయితే ఈ ఎన్నికల సమయంలో తెలంగాణ బీజేపీ నేతల్లో మాత్రం అనుకున్నంత జోష్ కనిపించడం లేదనే టాక్ వినిపిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో విరుచుకుపడిన ఫైర్ బ్రాండ్లు ఇప్పుడు సైలెంట్ అయిపోవడం కూడా పార్టీ క్యాడర్కు మింగుడు పడ్డం లేదట. ఇంతకీ లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణ బీజేపీకి ఏమైంది? అంది వచ్చిన అవకాశాన్ని కమలనాథులు ఎందుకు అందుకోలేకపోతున్నారు? మెజారిటీ సీట్లు కొల్లగొడతామని ధీమాగా ఎందుకు చెప్పలేకపోతున్నారు? అసలు తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతుంది? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలొచ్చినప్పటి నుండి బీజేపీలో సందడి లేదు. ఫైర్ బ్రాండ్ నేతలంతా సైలెంట్ అయిపోయారు. ఫలితాల విషయంలో నిరాశగా ఉన్నారని, అందుకే బీజేపీ నేతలు పెద్దగా స్పందించడం లేదని కొన్ని విశ్లేషణలు వినిపిస్తున్నా పార్టీలో వాస్తవ పరిస్థితులు మాత్రం మరోలా ఉన్నాయి. ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో అంతర్గత పోరు నడుస్తోందన్న టాక్ చాలా బలంగా వినిపిస్తోంది. పార్టీలో బండి వర్సెస్ మిగతా సీనియర్లుగా పరిస్థితి మారినట్లు తెలుస్తోంది. అధ్యక్ష పదవి నుంచి తొలగించిన నాటి నుంచి బండి సంజయ్ పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించట్లేదు. కొన్ని నియోజకవర్గాల్లో మినహా ఆయన పెద్దగా ప్రచారంలోనూ పాల్గొనలేదు. పైగా బండి సంజయ్, ఈటెల రాజేందర్, కిషన్ రెడ్డి మధ్య కోల్డ్ వార్ జరుగుతోందని బీజేపీ కార్యకర్తల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలోనూ రఘునందన్ బండి సంజయ్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక అటు బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ జాతీయ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు.
ఇక్కడ ఉన్న కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్, రఘునందన్ రావు అప్పుడప్పుడు మీడియా ముందుకొస్తున్నప్పటికీ బండి సంజయ్ మాత్రం నియోజకవర్గం దాటి రావడం లేదు. దీంతో ఆయనకు రాష్ట్ర స్థాయి లీడర్లకు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయా అనే అనుమానాలు ఊపందుకున్నాయి. అంతేనా, ఈ ముగ్గురు నేతలకు చెందిన అనుచరులు, కార్పొరేటర్లు, మాజీ లీడర్లు ఇలా ఎవరికి వారే అన్నట్లుగా విడిపోయి సోషల్ మీడియాకెక్కి రచ్చ చేస్తున్నారు. లోక్సభ ఎన్నికల నాటికి ఈ పోరు మరింత ముదిరితే మొదటికే నష్టం వస్తుందని ఆ పార్టీ క్యాడర్ టెన్షన్ పడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. లోక్సభ ఎన్నికలు బీజేపీకి అత్యంత ప్రతిష్టాత్మకం. మూడోసారి హ్యాట్రిక్ కొట్టి ఢిల్లీ పీఠంపై అధికారాన్ని నిలబెట్టుకోవాలని ప్రధాని మోదీతో పాటు అగ్రనేతలు ఉవ్విళ్లూరుతున్నారు. ఇందుకోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ కీలక సమయంలో పార్టీని ముందుకు నడిపిస్తూ మెజారిటీ ఎంపీ స్థానాలను గెలిచేందుకు కృషి చేయాల్సింది పోయి రాష్ట్ర బీజేపీ నేతలు సైలెంట్గా ఉండిపోవడం ఆ పార్టీ క్యాడర్కు మింగుడు పడ్డం లేదనే టాక్ వినిపిస్తోంది. గతంలో గెలిచిన సికింద్రాబాద్ స్థానంలో ఈసారి బీజేపీ 3వ స్థానంలోకొచ్చింది. పార్లమెంట్ ఎన్నికల నాటికి పరిస్థితిని మెరుగుపరుచుకోవాల్సింది పోయి ఇలా వర్గ పోరాటానికి దిగితే వచ్చే ఎన్నికల్లోనూ బీజేపీకి గడ్డు పరిస్థితులు ఎదురు కావచ్చునేమోనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏ పార్టీకి చెందిన నేతలైనా తమ పార్టీ మెజారిటీ సీట్లలో గెలుస్తామని కుండబద్దలు కొడుతుంటారు. గెలుస్తారో గెలవరో అనే సంగతి పక్కన పెడితే ముందు ఎన్నికల్లో గెలుపు ఖాయం అనే ధీమాను ప్రదర్శిస్తారు. అంతెందుకు కనీసం క్యాడర్ కూడా లేని కేఏ పాల్ కూడా తానే తెలంగాణ సీఎం అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ రాష్ట్ర బీజేపీ నేతల తీరు మాత్రం విరుద్ధంగా ఉంది. రానున్న లోక్సభ ఎన్నికల్లో అన్ని స్థానాలు తామే గెలుస్తామని మాట వరుసకైనా చెప్పలేకపోతున్నారు బీజేపీ నేతలు. గెలుస్తామనే ధీమా నేతల్లోనే కనపడకపోతే ఇక పార్టీ క్యాడర్ పరిస్థితి ఎలా ఉంటుందనేది ఇక్కడ గమనించాల్సిన విషయం. నిజానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఆశించిన సీట్లు రాకపోయినా గతంతో పోలిస్తే సీట్ల సంఖ్య పెరిగింది. అంతేకాదు 8 సీట్లొచ్చాయి. ఇవి మజ్లిస్ పార్టీ కంటే ఎక్కువ. ఈసారి ఏకంగా బీజేపీ 19 స్థానాల్లో 2వ స్థానంలో నిలిచింది. ఇవి మరీ తీసి పడేయాల్సిన ఫలితాలు కావు. అయినప్పటికీ రాష్ట్ర బీజేపీ నేతలు ఎందుకొనో అలసత్వం ప్రదర్శిస్తున్నారనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. 2023 ఎన్నికలకు 6 నెలల ముందు వరకు అధికారంలోకి వస్తుందేమో అన్నంత రేంజ్లో దూసుకుపోయింది బీజేపీ. కానీ బండి సంజయ్ను తప్పించడంతో పాటు సరిగ్గా ఎన్నికల ముందు నేతల అలసత్వం బీజేపీని బాగా దెబ్బతీశాయి. ఇక బీఆర్ఎస్ బీజేపీలు ఒక్కటేనన్న కాంగ్రెస్ ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. పైగా ప్రధాని మోదీతో సహా అమిత్ షా వంటి నేతలు కేసీఆర్ అవినీతిపై చర్యలు తీసుకుంటామని చెప్పినా లిక్కర్ కేసులో కవితను అరెస్ట్ చేయకపోవడంతో బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్న భావన ప్రజల్లో కనిపించింది. ఫలితంగా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 3వ స్థానానికి పరిమితమైంది. ఒక్క మాటలో చెప్పాలంటే బీజేపీ పరిస్థితి ఎగిసిపడిన కెరటంలా మారింది. దాదాపు ఏడాదిన్నరగా బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా కనిపించిన కమలం పార్టీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు తర్వాత పూర్తిగా మారిపోయింది. ఎన్నికల ఫలితాలలో 4 రాష్ట్రాలుంటే 3 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడం జరిగింది. ఖచ్చితంగా తెలంగాణలో కూడా గత పార్లమెంట్ ఎన్నికల్లో ఏ రకంగానైతే ఒక పార్లమెంట్ సీటుకు 4 ఎంపీ సీట్లు ఏ రకంగా గెలిచామో, ఇప్పుడు కూడా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ఎంపీ సీట్లను కూడా వచ్చేటువంటి ఈ 3 నెలలు కష్టపడి మేము తెలంగాణలో కూడా ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అన్ని సీట్లు సాధించే దిశలో ముందుకెళ్తాము. ఆ దిశలోనే మా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్తాము. ఆ యొక్క ఏవైనా మా తరఫున తప్పిదాలు ఉంటే దాన్ని సరిదిద్దుకొని ఎన్నికల్లో మరింత పట్టుదలతో, మరింత కసితో పార్లమెంట్ ఎన్నికలకు ముందుకెళ్తామని ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఇదంతా బీజేపీ స్వయంకృతాపరాధమే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే భవిష్యత్తుపై మాత్రం ఆశలు ఉన్నాయంటున్న కమల నేతలు లోక్సభ ఎన్నికలు వచ్చేసరికి సైలెంట్ అయిపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు చేసిన తప్పిదాలే చేస్తున్నారని అటు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించేందుకు ఏం చెయ్యాలి, ఎన్నికలకు ఎలా వెళ్లాలి,
ఎలాంటి వ్యూహాలు రచించాలి వంటి వాటిపై కసరత్తు చేయకుండా అంతర్గత విభేదాలతో ఎన్నికల పోటీలో వెనుకబడ్డంపై పార్టీ కార్యకర్తలే తమ అసంతృప్తిని వెళ్లగక్కుతూ ఉండడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.